రాయబడి ఉంటుంది. ఆ దొంగ లాస్ట్ లో ప్రభువా నీవు రాయబడి ఉంటుంది, నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని రాయబడి ఉంటుంది. అప్పుడైతే ప్రభు ఆయన వైపు చూచి అక్కడ లోకాసు వార్త 23:41 మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయన్ని చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అప్పుడే తను వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే అమ్మా. అప్పటికప్పుడే తన యొక్క దేవుణ్ణి మనకి తగినదే మనకి శిక్ష అని తన గద్దించి తిను ఏం చేశాడంటే ఆయన యొక్క పరదేశిలో తిను కూడా తనతో పాటు తీసుకెళ్ళడానికి ఆ యొక్క కార్యాంతం వచ్చేసరికి తన జీవితాన్ని తెలుసుకొని కార్యాంతంలో తన ముగింపులో దేవుడితో పాటు కొనుక్కోబోయబడ్డాడు. మన కార్యారంభము ఫస్ట్ నుంచి బాప్తిసము తీసుకున్న కానించి మన కార్యారంభము ఎలాగున్నప్పటికీ కార్యాంతం వచ్చేసరికి మన జీవితము ఒక వెలుగుగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలంటే ఆయనకి మాదిరిగా ఉండాలి. సిలువ వేయబడిన దొంగ ఫస్ట్ నుంచి దొంగగా ఉన్న వ్యక్తి శిక్షా విధిలో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆయన యొక్క మహిమను తెలుసుకొని ఏం చేశాడంటే అక్కడ ఆయన పరదేశంలో ఆయన కూడా చేర్చబడ్డాడు. మన జీవితంలో కూడా ఇప్పుడు వరకు మన ఫస్ట్ నుంచి కార్యారంభము నుంచి కార్యాంతం వరకు ఒకలాగా ఉంటే మంచిదే. కానీ ఒకవేళ మధ్యలో క్రమక్రమంగా మనం తప్పిపోతున్నట్లయితే, క్రమక్రమంగా అపవాది మనలో చోటు వచ్చినట్లయితే మన జీవితాలు మనం ఏం చేసుకోవాలంటే కార్యాంతం వచ్చేసరికి ఈ తుది దశలో ఇది మట్టుకు చేయవలసిన పనులు ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన పనులు ఏంటంటే దేవునికి మాదిరిగా మనం జీవించాలి. కొన్ని మనం మాట్లాడుకుందాం. తుదమట్టుకు మనం చేయవలసిన పని ఏమిటి? మన క్రైస్తవులైన మనము, సేవకులైన మనము, మన దేవుని పోలి నడుచుకున్న మనం చేయవలసిన పనులు ఏంటంటే తుదమట్టుకు వాక్యాన్ని గైకొనాలి. రెండోదిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి, ఆసక్తిని కనపరచాలి, ధైర్యమును నిరీక్షణను చేపట్టాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, సహించాలి. కడ వరకు తుదమట్టుకు సహించాలి. అయితే ఫస్ట్ వన్ తుదమట్టుకు వాక్యాన్ని మనం గైకునే వారిగా ఉండాలి. తుదమట్టుకు అంటే ఇప్పటి వరకు కాదు, ఇది రేపటి వరకు కాదు, ఎల్లుండి వరకు కాదు కానీ మన యొక్క ప్రాణం ఉన్నంత వరకు మనం వాక్యాన్ని గైకుంటూ ఆయన కట్టడాలను ఆయన కట్టడాలను అనుసరిస్తూ మన హృదయంలో లోపరుచుకునే వారుగా ఉండాలి. కీర్తన గ్రంథము 119, 112లో రాయబడుతుంది ఏమనంటే అక్కడ వాక్యము నీ కట్టడాలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. అయితే ఈ కీర్తన అక్కడ రాయబడలేదు కానీ ఎవరు రచించారన్నది కొందరంటారు దావీదని, ఎజ్రా అని, నెహెమియా అని. ఎవరైతే అయి ఉండొచ్చు కానీ ఆ భక్తుడు ఏం చెప్తున్నాడంటే నీ కట్టడాలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయం. మన నిర్ణయం ఎలా ఉండాలి? తుదమట్టుకు అంటే కార్యాంతం వరకు మనం ఏం చేయాలంటే ఒకే నమ్మకముగా ఒకే బాటలో ఆ యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదును, ఆ యొక్క నిత్య నిర్ణయం అంత బేస్మెంట్ ఆ విధంగా మన యొక్క జీవితం ఉండాలి. అయితే వాక్యము ఎవరితో పోల్చబడింది? దేవునితో పోల్చబడింది. వాక్యం ఏంటి? దేవునితో పోల్చబడింది. యోహాను సువార్త 1:1 రాయబడి ఉంటుంది ఏమనంటే ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. అయితే వాక్యమైన దేవుణ్ణి మనం ఎలా గైకొనాలి, ఆయన కట్టడాలను మనం ఎలా అనుసరించాలంటే మనం నిత్యము కూడా వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. దివారాత్రులు మనం దాన్ని ధ్యానిస్తూ దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఒక ఆవు ఈ విధంగా మేత వేసుకొని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన నెమరు వేసుకుంటుందో దేవుని వాక్యాన్ని కూడా మనం ఆ విధంగా నెమరు వేసుకునే వారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు గైకొనాలి. దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుంది, దేవుని వాక్యం ఏ విధంగా నడవమంటుంది, దేవుని వాక్యం ఏ విధంగా మనల్ని ఒక సరళమైన మార్గంలో నడిపిస్తుందో ఆయన వాక్యం మనకి ఏ విధందంట పాదములకు దీపమై ఉందని కీర్తనలు 19:105లో రాయబడి ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. మనం చీకట్లో వెళ్తున్నప్పుడు మనం వెలుగు లేకపోతే వెళ్ళలేము. ఒక బండికి లైట్ లేకపోతే మనం ప్రయాణించలేము. కానీ దేవుడు మనతో ఉంటే, మన హృదయంలో ఉంటే మనకి
ఏముంటదంటే వెలుగుగా ఉంటది. వెలుగుని అనేక మందికి వెలుగు పంచేవారుగా ఉంటాం. అనేకమైన ఆత్మల పంటలను మనము సంపాదించుకునే వారుగా ఉంటాం. మనం ఈ వెలుగుని మన హృదయంలో లోపరుచుకుంటే, ఈ వెలుగుని మన హృదయంలో ఉంచితే, ఈ వెలుగుని దేవుడైన ఆ వాక్యాన్ని వెలుగుని మనం హృదయంలో ఉంచుకున్నట్లయితే మన త్రోవలు సరళముగా ఉంటాయి. మన మార్గములన్నిటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం వెలుగు సంబంధులమై ఉన్నాం గానీ, చీకటి సంబంధులుగా లేవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ మాదిరిగా మనందరం కూడా నడుచుకోవాలి. మనము కొన్ని సందర్భాల్లో దేవునికి చోటివ్వకుండా మన హృదయాన్ని ఏం చేస్తూ ఉంటామంటే, అపవాదికి, లోకాశల వైపు యవనస్తులు ఎంతోమంది ఈ రోజుల్లో మా ముందే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో మా సైడ్‌లోని ఎంతోమంది నశించిపోతున్న వారు ఉన్నారు. ఎంతోమంది అపవాదికి లోనైపోతూ ఉన్నారు. తన జీవితాల మధ్యలోనే ఆ యొక్క అంతరించిపోతూ ఉన్నాయి. ఎవరు నిజమైన దేవుడిని తెలుసుకోలేక, నిజమైన దేవుడిని వారు అనుసరించక, వారు తాగుతూ, తిరుగుతూ, లోకానుసారముగా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు వాళ్ళందరిని మార్చేలాగా ప్రార్థన చేయండి. అయితే కార్యాంతం వచ్చేసరికి ఇక్కడ మనందరం ఏం చేయాలంటే, మన యొక్క హృదయంలో దేవుణ్ణి కార్యారంభం నుంచి కార్యాంతం వరకు కూడా మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునే వారిగా ఉండాలి. మన హృదయంలో ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ఉంచుకుంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యములో మనలో గైకుంటామో, ఆయన కట్టడాలను ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో మనకి మేలు. ఆ విధంగా మనమందరం కూడా నడవాలి. అయితే రెండవదిగా దేవుని చిత్తము జరిగించాలి. రెండోది ఏంటండి? దేవుని చిత్తము జరిగించాలి. దేవుని చిత్తం జరిగించాలని యోహాను సువార్త 4 అధ్యాయము 34 వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4 అధ్యాయము 34 వచనం రాయబడి ఉంటుంది. యేసు ఆ! హ్మ్. చాలమ్మా. ఇక్కడ ఏమని రాయబడుతుందండి, ఇక్కడ మనకి పైకొస్తే సమరయ స్త్రీ అన్నీ అయిన తర్వాత లాస్ట్‌కి ఇక్కడ శిష్యులు దేవుడిని భోజనము చేయమని ఆయన్ని వేడుకుంటారు. పైకి 30 వచనంలో చూస్తే భోజనం చేయమని వేడుకున్నప్పుడు ఆయన అంటాడు శిష్యులతో ఏమనంటాడంటే, "అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని" వారితో చెప్పగా, శిష్యులు అనుకుంటారు, ఏటి ఆయన పూజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఈళ్ళేమనుకుంటారంటే భౌతికంగా ఈళ్ళు ఆహారం కోసం ఎవరైనా ఏదైనా ప్రిపేర్ చేసారేమో, ఏమన్నా ఉన్నవేమో అనుకోని వీళ్ళనుకుంటున్నారు. కానీ ప్రభువు యొక్క ఆ యొక్క మాటకి అర్థం ఏంటంటే, ఏ 34లో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! అయితే ఇక్కడ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ఆయన యొక్క జీవితము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆయన జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత 30 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్త చేయబడడం జరిగింది. అయితే ఈ యొక్క జీవితంలో ఏ పాపమును కూడా ఆయన ఆయన యొక్క జీవితంలోకి ఏలుబడి లేకుండా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఒకప్పుడు మనం చెరువులో, ఒక పాండ్‌లో ఒక కమల పువ్వు మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? బయటికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దాని కిందనే బురదతో నింపబడి ఉంటుంది. బురదతో నింపబడి ఉంటుంది. ఆ బురదని ఏ మాత్రమును కూడా అంటించుకోకుండా ఆ యొక్క పువ్వు ఏ విధంగా అయితే కన ప్రజలకి ఆకర్షణగా కనబడుతుందో, అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు పాపమనే ఈ లోకంలోనికి వచ్చి మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మనము చేసిన క్రియల కొరకు ఆయన యొక్క రక్తాన్ని చిందించి, ఆయన యొక్క ప్రాణమును బట్టి సైతం మళ్ళీ తిరిగి లేచాడు. మన కొరకు ఆయనకు స్థలాలు సిద్ధపరచడానికి ఆరోహణమయ్యాడని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ యొక్క కమల పువ్వు ఏ విధంగా అయితే తన బురదను అంటించుకోకుండా పైకి లేచి ఎలాగైతే వికసించి కనబడతాదో, ప్రభువైన యేసుక్రీస్తు అదే విధముగా మనందరికి ఒక మాదిరిగా నాలో పాపం ఉంటే ఎవరైనా స్థాపించగలడని చెప్పేసి వాక్యం వాక్యాన్ని సవాలు చేసి వెళ్ళిపోయారు. అదే విధంగా మనం అందరం కూడా ఆ చిత్తము ఆయనకి ఎలాగుందంట, ఆహారమై ఉన్నదంట. దేవుని పంపించిన ఆయన యొక్క పని లేఖనాలు నెరవేర్చబడిన రీతిగా అనేకమైన ముందుగా యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ గ్రంథాలన్నిటిలో లేఖనాలు ముందుగా ఆయన వస్తాడని, ఈ లేఖనాలన్నిని యొక్క ప్రకారముగా ఆయన జరిగించుకుంటూ, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, తండ్రి ఏ విధంగా అయితే చెప్పాడో తన తండ్రికి ఆత్మను అప్పగించుకొని ఏం చేశాడంటే మరణించాడని, తిరిగి లేచాడని వాక్యం సెలవిస్తుంది.
అది ఆహారముగా ఎంచుకున్నాడు. మన జీవితంలో మనకు అప్పగించిన పరిచర్యను, సువార్తను మనం ఏం చేయాలంటే కార్యాంతము వరకు కూడా మనము చిత్తానుసారముగా జరిగించేవారుగా ఉండాలి. అనేకమైన నూతన ఆత్మల పంట కోసం మనం ముందుకు అలుపెరగని సేవా జీవితంలో ముందుకు వెళ్ళాలి. కొందరు జీవితంలో చిత్తానుసారం జరిగించుకుంటా మధ్యలో ఆగిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మధ్యలోనే డ్రాప్ అయిపోతున్న ఎంతో వారు ఉన్నారు. అటువంటి వారుగా కాకుండా ఆయన చిత్తాన్ని, ఆయన తలంతులను మనం పట్టుకొని మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. అటువంటిది ఆయన యొక్క చిత్తమే నాకు ఆహారము. ఆయన వాక్యమే నాకు ఆహారము. ఆయన ఉంటేనే నాకు నా జీవితము అని మనం తుద వరకు కార్యాంతం వరకు కూడా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ఆయన చిత్తాన్ని పట్ల మనం ముందుకు నడుచుకునేవారుగా, ఆయన నీతిని, రాజ్యాన్ని ముందుని వెదుకుటకు మనం ప్రయాసపడేవారుగా ముందుకుండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అయితే మూడవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆసక్తిని కనపరచాలి. ఏం కనపరచాలండి? ఆసక్తిని కనపరచాలి. కొందరు మన జీవితంలో ముందున్న ఆసక్తి లాస్ట్‌కి వచ్చేసరికి కార్యాంతం వచ్చేసరికి ఏముండదంటే చూపించలేరు. మధ్య మధ్యలో క్రమక్రమముగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు సెలవిస్తూ ఉంటాడు. హెబ్రీ 6 అధ్యాయము 12 వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ 6 అధ్యాయము 12 వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వాతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకును కనపరచవలని అపేక్షించుచున్నాము. ఇక్కడ ఆ యొక్క అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు చెబుతూ ఉన్నాడు. అయితే మీరు ఇప్పటి వరకు పరిశుద్ధులకి పరిచర్య చేశారు. పరిశుద్ధులకి ఉపచారములు చేశారు. పరిశుద్ధులకి అనేక విధాలుగా మీరు సహాయం చేశారు. మీరు మీ విశ్వాసము మీకున్న రక్షణమైన స్థితి నాకు రుడిగా ఉన్నదని నమ్ముచున్నానని చెప్పేసి చెప్తాడు. అయితే అందులో కొందరు ఏ విధంగా ఉంటారు క్రమక్రమంగా తప్పిపోతూ ఉంటారు. ఇక్కడ మాటలు సెలవిస్తున్నాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వాతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు నిమిత్తము మీది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు వరకు కనపరచాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన ఓర్పు చేతను, వాగ్దానముల చేతను ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నవి కదా! ఆ వాగ్దానాల ప్రకారంగా నెరవేరుస్తారులే అనే నమ్మకం కలిగి ముందుకు సాగిపోతూ ఉండాలి. అయితే మనం ఆయన యొక్క నిరీక్షణ ఆళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆళ్ళు నమ్మకం కోల్పోతూ ఉన్నారు. ఆ యొక్క కడ వరకు ఆ యొక్క ఆసక్తిని మధ్యలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి. పరిపూర్ణంగా నిర్ణయంలోకి రాలేకపోతున్నారు. ఆయన సువార్త విన్నారు. ఆయనకు ఫస్ట్ ఆసక్తి చూపిస్తున్నారు. పరిచర్య చేశారు. ఉపచారం చేశారు. కానీ లాస్ట్‌కి వచ్చేసరికి ఆ యొక్క నిరీక్షణని బలంగా, పరిపూర్ణంగా చేయలేకపోతున్నారన్నమాట. అయితే ఆ యొక్క చెప్తున్నాడు. మీరు తుది వరకు ఏం చేయాలంటే, మీరు ఆసక్తిని కనపరచాలి. మన జీవితంలో ఆసక్తి కనపరిస్తే ముందున్న ఏ విధంగా కార్యారంభంలో ఏ విధంగా అయితే ఆసక్తిని కనపరిచారో, కార్యాంతం వచ్చేసరికి మీరు అదే ఆసక్తిని కనపరచాలని దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడబోతున్నాడు. ఆ రోజు అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు చెప్పాడు. అయితే ఈరోజు మనకు దేవుడు చెప్తున్నాడు. మీరు ఇప్పటి వరకు నా సేవా జీవితంలో ఎంతో అలుపెరగని పని చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు నా పాటలు పాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. కానీ కార్యాంతం వచ్చేసరికి మీరు ఇప్పుడు తుద వరకు కూడా ఇదే ఆసక్తిని కంటిన్యూ చేయాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఎవరైనా ఒకవేళ తప్పిపోయి ఉంటే, ఎవరైనా ఆసక్తిని ఫస్ట్ ఉన్న యొక్క ఇంట్రెస్ట్‌ని ముందుగా తప్పిపోతున్న క్రమక్రమంగా తప్పిపోతున్నట్లయితే, ఆ యొక్క ఆసక్తిని మనం కొనసాగించాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు. ఆ విధంగా మనందరము కూడా కార్యారంభంలో ఏ విధంగా అయితే ఆసక్తి చూపించామో, కార్యారంభంలో ఏ విధంగా అయితే దేవుని పట్ల మనకు ఆ యొక్క నమ్మకాన్ని, నిరీక్షని ఏదైతే ప్రమాణం చేసి ఉన్నామో, అది ఆ ప్రకారముగా మనం మన జీవితాలు ముందుకు పర్మనెంట్‌గా, టెంపరరీ కాకుండా పర్మనెంట్‌గా ఆసక్తిని చూపించేవారుగా మన జీవితాలు ఉండాలని దేవాది దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్నాడు. అయితే నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. నాలుగోదిగా మనకి ధైర్యమును, నిరీక్షణను చేపట్టాలి. ఏదండి? ధైర్యమును, నిరీక్షణను చేపట్టాలి. హెబ్రీ 3:6 మనం రాయబడి ఉంటే అదే గ్రంథంలో హెబ్రీ గ్రంథము 3 అధ్యాయము 6 వచనంలో మనం చూసినట్లయితే హ్మ్. 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 ఓకే అమ్మా. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇల్లు అనగా సంఘము. ఇల్లు అనగా సంఘము.
ఇక్కడ తండ్రి ఎలా ఉన్నాడంట, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అయితే తండ్రి అప్పజెప్పిన పని విషయంలో ఆయన ఎలా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, జరిగించాడు ప్రతి విషయము. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం ఏం చేయాలంటే ఆయన సంఘమై ఉన్న ఇల్లు ఈ యొక్క యేసుక్రీస్తు దేవుని తండ్రికి కుమారుడై ఉండి నమ్మకంగా ఆయన యొక్క పరిచర్య విషయంలోను గాని, ఆయన యొక్క సేవా జీవితంలోను గాని, ఆయన యొక్క ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క విషయంలోను గాని ఏం ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. మోషే కూడా తన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడని మనకి సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది. అయితే ఈ ఇల్లు ఏదైనా కట్టడానికి సమస్తాన్ని కట్టేవాడు ఎవరంటే పై వచనంలో మనం చూస్తే ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. సమస్తాన్ని కట్టువాడు ఎవరండి, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇక్కడ వచనంలో ఫస్ట్ వచనంలో చూస్తే ప్రపంచములను నిర్మించెను, ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించాడు. ఏ కట్టడానికి కట్టినా, ఏ ఒక ఇల్లు కట్టినా, ఏ ఒక ఈ సృష్టిని నిర్మించిన వారు ఎవరు, మన పరిశుద్ధుడైన యేసు ప్రభు వారే. అయితే ఆయన ఈ యొక్క ఇంటిలో ఏ విధంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా మన యొక్క జీవితంలో మనం దేవుడికి అప్పగించిన యొక్క సేవా జీవితంలో నమ్మకం కలిగి జీవించాలి. నమ్మకం కలిగి మనం జీవించాలి. వాక్యం సెలవిస్తుంది, అక్కడ నమ్మకం కలగాలి, నిరీక్షణగా ఉండాలి, ధైర్యంగా మనం ఉండాలి. ధైర్యం చేపట్టాలి. మనం ధైర్యంగా ఎప్పుడైతే ఉంటామో, ధైర్యంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనం భయపడవసరం లేదు. ఎందుకంటే మనం ఏ పాపం చేయలేని ఏ భయపడ అవసరం లేదు. అయితే వాక్యం సెలవిస్తుంది, పిరికివారు పరలోక రాజ్యానికి వెళ్ళరంట. పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కారు. మనం పిరికివారుగా ఉండకూడదు. మనం ధైర్యవంతులుగా ఉండాలి. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఆలోచనకర్త. మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే ప్రపంచాలు నిర్మించేవాడు. ఆయనే సృష్టిని సమస్తమును పరిపాలించేవాడు ఆయనే. సమస్తమును కూడా సృష్టించిన వాడు ఆయనే. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తమును సాధ్యమైన దేవుడు. ఉన్నదాన్ని లేనిదట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నవాడు అనువాడైన మన దేవుడు. మనము ధైర్యము కలిగి, నమ్మకము కలిగి ముందుకు సాగిపోతున్న వారిగా ఉండాలి. అయితే ప్రకటన 2:10లో మనకు రాయబడుతుంది, ఒకవేళ 10 దినములు మనకి అక్కడ శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండాలి. మధ్యలో శ్రమలు వస్తుంటాయి. సాతానుడు ఏదో ఒకటి మనకి దేవుడే పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. నా బిడ్డ తప్పిపోతాడా, తప్పిపోడా? అబ్రహాము జీవితంలో కుమారుని ఇచ్చినప్పుడు తను పరీక్షించాడు. ఆ యొక్క బలి అర్పిస్తాడా, అర్పించడని. దేవుడే తుదకు వచ్చేసరికి ఆ యొక్క పొట్టేలును ఏర్పాటు చేశాడు. దేవుడు నిన్ను ఆ యొక్క విడిచిపెట్టేవాడు కాదు. నేను పరీక్షిస్తాడు. ఒకవేళ పరీక్షించినప్పుడు నువ్వు ఆ పరీక్షలో ఆ యొక్క సక్సెస్ అయితే నీ జీవితము ముందుకు సాగించబడుతుంది. నమ్మకము కలిగి ఉండాలి. జీవ కిరీటం మనం పొందాలి. ఆ యొక్క కడ వరకు మనం ఎవరైతే నమ్మకం ఉంటారో వారికి జీవ కిరీటం ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనం జీవితంలో ముందుకు నడుచుకోవాలి. ఆ యొక్క నమ్మకం లేకపోతే మన జీవితంలో ఆ యొక్క నమ్మకం లేకుండా యూదా జీవితము ఆ యొక్క కానుకల్లో నుంచి ఆ యొక్క కానుకలను తీసుకుంటూ ఆ యొక్క పరిచర్యలు దేవుణ్ణి అమ్మివేసిన విధంగా ఆయన యొక్క జీవితం కార్యాంతం వచ్చేసరికి ముగిసిపోయింది. తన ప్రాణానికి గురు కలిగించుకున్నాడు. అయితే మన జీవితంలో మనకి నమ్మకముగా కలిగి ఆయన యొక్క కృపార్సన మనందరం కూడా ఉండాలి. ఆయన పరలోక రాజ్యంలో మనందరం కూడా ఆయనతో పాటు మనం కూడా నాట్యం చేయబడాలి. ఆయనతో పాటు మనం కూడా స్తుతులు చెల్లించాలి. ఆయనతో పాటు మనందరం కూడా ఉండాలని ఆయన కోరిక. అయితే 5వదిగా విశ్వాసమును కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలండి? విశ్వాసమును కాపాడుకోవాలి. తుదమట్టు వరకు మనం ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 2 తిమోతి 4:7 మనం అక్కడ చూసినట్లయితే, ఇక్కడ మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడండి? ఆయన జీవితం మనందరికీ తెలిసే ఉన్నది. ఆయన జీవితం అనేక పర్యాయాలు ఈ చెరసాలలో 2 కొరింథీ 11:23లో రాయబడి ఉంటుంది. అనేక పర్యాయములు ఏం చేశాడంటే చెరసాలలో ఉన్నాడంట. అపరితముగా దెబ్బలు తిన్నాడంట. అనేక ప్రాణాపాయాల్లో ఉన్నాడంట. చలితో ఉన్నాడు. అన్నం లేదు, ఆహారం లేదు. అటువంటి స్థితుల్లో కూడా ఉన్నప్పుడు ఆయన విశ్వాసాన్ని ఏమాత్రమును పోగొట్టుకోలేదు. ఏమాత్రమును కూడా ఆయన గురు యొద్దకే ఆయన యొక్క ప్రయాణాన్ని నడిపిస్తూ ఉన్నాడన్నమాట. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే
పరిగెత్తుచున్నారని వాక్యలేఖనం సెలవిస్తుంది. ఆ యొక్క బహుమానం కొరకు మనం అందరం పరిగెత్తాలి. ఆ యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ మాత్రాన మనం ఏం చేయాలంటే వాటిలన్నిటిని కూడా ఆ యొక్క ఓర్చుకొని దేవుడు ఉన్నాడనే ఆ యొక్క విశ్వాసము కొందరంట ప్రార్థన చేస్తున్నారంట. ఒక ఊర్లో వర్షాలు పడలేదని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క అందరూ ప్రార్థన చేసేసారంట. అందరూ ఈ ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారంట. కానీ ఒకడు ప్రార్థన చేసుకొని గొడుగు పట్టుకొని వెళ్తున్నాడంట. అదే విశ్వాసము. అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకే, అవే 13వ అధ్యాయం రాయబడుతుంది కదా! ఉండుటకు అవే విశ్వాసం. అదే విశ్వాసం. అయితే ఈ గొడుగు పట్టుకొని వెళ్ళేవాడు విశ్వాసంగా ఉన్నాడు. ఎందుకంటే వర్షం వస్తదని విశ్వాసం కలిగి ఉన్నాడు. అదే విధంగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తగిన సమయంలో మనల్ని ఆయన హెచ్చించే దేవుడు. ఎప్పుడు ఏం కావాలో ఆయన మనకి ఇచ్చే దేవుడు. దాని వరకు మనం వేచి ఉండాలి. విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. విశ్వాసం మనం ఏం చేయాలంటే భద్రపరుచుకోవాలి. ఆ విధంగా మన ముందుకి అల్ప విశ్వాసముతో ఉండకుండా విశ్వాసమును కలిగి మన ముందుకు మన భక్తి జీవితంలో సాగిపోవాలని దేవాది దేవుడు మనకి సెలవిస్తున్నాడు. లాస్ట్‌గా మనము కన్క్లూజన్‌కి వచ్చాం. సహించాలి. తుదమట్టుకు సహించాలి. ఏం చేయాలంటే క్రైస్తవులైన మనము అనేక మంది ఎన్నో బాధలు పెడుతూ ఉంటారు. అనేక మంది ఎన్నో దూషణలు పలుకుతూ ఉంటారు. అన్యవస్తులైన ఎంతో మంది మన మీద చాడింపులు చెప్తూ ఉంటారు. దేవుడు వాక్యమే సెలవిస్తుంది కదా! మత్తయి సువార్త 24 అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24 అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు. అంటే కొంచెం వరకు కాదు, మధ్య వరకు కాదు, ఇప్పటి వరకు కాదు గాని, అంతము వరకు దేవుడు మనకిచ్చిన ఆయుష్ అంతము వరకు ఎవరైతే సహిస్తారో, ఎవరైతే వారు రక్షించబడతారో వారే పరలోక రాజ్యానికి వారసులు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు ఆ యొక్క శిష్యులతో చెప్తాడు. యేసు ప్రభు శిష్యులు అడుగుతారు యేసు ప్రభువుని పైకొచ్చేసరికి. ఏమని అడుగుతారంటే, యుగ సమాప్తికి సూచనలు ఏవని అడుగుతున్నప్పుడు, ఆ యొక్క దేవుడు వారితో ఏమని చెప్తాడంటే 4వ వచనంలో రాయబడి ఉంటుంది. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదను. మరియు మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవని గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషింతురు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమమును విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లార్చిపోయెను. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, ఇవి మనం ఇప్పుడు చదివిన విషయంలో చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇక నరుక్కోవడం జరుగుతూ ఉంది. ఒకరి మీద ఒకరు ద్వేషాలు కలుగుతూ ఉన్నాయి. ఒకరిని ఒకరు చంపుకోవడం జరుగుతుంది. భార్యని భర్త చంపడం జరుగుతుంది. భర్తని భార్య చంపడం జరుగుతుంది. ఎక్కడ చూసినా అక్రమాలు జరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా వ్యభిచారం జరిగిపోతుంది. ఎక్కడ చూసినా పాపం అనేది క్రమక్రమం పాపం అనేది విపరీతంగా జరిగిపోతూ ఉన్నది. అయితే ఈ యొక్క ఆ యొక్క అబద్ధ ప్రవర్తనలు వస్తూ ఉన్నారు. అనేకమైన స్వస్థత కార్యాలు చేస్తారని అబద్ధ ప్రవర్తనలు వస్తున్నారు. అందరూ కూడా మోసగిస్తారు. అయితే మీరేం చేయాలంటే దీనివల్ల ఎంతమంది ఏం చేస్తున్నారంట, ప్రేమ చల్లార్చిపోతుందనమాట. ఈ ప్రేమ చల్లార్చిపోకుండా ఉండాలంటే మన అంతం వరకు సహించాలి. కొందరు మన నామాన్ని దూషిస్తారు, మనల్ని కొడతారు, చంపుతారు కూడా రాయబడింది. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత దూషింపబడుదురు. ద్వేషణ కలిగినప్పుడు గాని, మనం హింసిస్తున్నప్పుడు గాని, మనం శ్రమల పాలు చేస్తున్నప్పుడు గాని, మనం ఇంకను మనల్ని అనేకమైన శిక్షణలో చెరసాలలో వేసినప్పుడు గాని, మనం ఏం చేయకూడదంట, ప్రేమ చల్లారిపోకూడదు. మన యొక్క ప్రేమ దేవుడికి చూపిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనం ముందుకు తుదమట్టు కార్యంతం మట్టుకు కూడా మనము చూపుతూనే ఉండాలి. వారు ఏమి చేసినా చావైనా బ్రతికైనా నీకోసమే, చావైనా బ్రతికైనా నీకోసమే అని అపొస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా మన జీవితాలు ముందుకు కొనసాగుతున్న వారిగా ఉండాలి.
ఆ విధంగా మనం అంతం వరకు సహించాలి. మనకి సేవ జీవితంలో ముందుకు అనేకమైన ఇంకా స్వాధులలో రాబోతూ ఉన్నవి. దేవుడి వాక్యమే సెలవిస్తుంది. అది యుగ సమాప్తికి ఇంకా టైం ఉన్నదని రాయబడి ఉంటుంది. అప్పుడే రాదంట. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని చెప్తుంది. ఇంకా ఇవి అంత్యక్రీస్తు వస్తారని, నేనే దేవుడని, ఇంకా మనందరికీ తెలిసేయున్నవి అన్నీ కూడా. అయితే మనం అందరము కూడా ప్రేమ చల్లారిపోకుండా, మన కడ వరకు ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని దూషణలు పలికినా, ఎన్ని అపనిందలు వేసినా, ఎంత హింసించినా అని నువ్వే ఉన్నావు ప్రభువా! కన్నీరుని నాట్యంగా చేసేవాడువు నువ్వే. నువ్వే మా బ్రతుకును మార్చేవాడువు నీవే. మారాన్ని మధురముగా మార్చేవాడువు నీవే అని మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే నడిపించాడో 40 సంవత్సరములు ఆ యొక్క చెప్పులు అరగలేదు. ఆ యొక్క 40 సంవత్సరాలు మేఘస్తంభమై, అగ్నిస్తంభమై నడిపించాడు. బట్టలు ఏమాత్రం కూడా మాయలేదు. ఆ విధంగా ఆయన ఎంతో ఆశ్చర్యకార్యాలు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఎన్నో యుద్ధాలు జరిగించాడు. ఎన్నో వారికి దాహాన్ని తీర్చాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడి మీద నువ్వు యొక్క ఆనుకున్నట్లయితే, దేవుడి మీద నువ్వు ఆయన యొక్క జీవితంలో నువ్వు ఆయనకి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే, ఆ వెలుగు అనేక మందిని వెలిగించబడుతుంది. ఈ మాటలు దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కొద్ది నిమిషాలు మన కళ్ళు మూసుకొని చిన్న చరణం పాడుకొని మనము ఆ యొక్క వాక్యమును ముగించుకుందాం. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా, నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా, ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన నా పాప జీవితం సంచలవర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా, నా పాప జీవితం చంచలవర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా, నా భక్తి కాదయా నీ కృప మాత్రమేనయ్యా, నా భక్తి కాదయా నీ కృప మాత్రమేనయ్యా, కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా, కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా, నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదే.